Welcome to Fun with Numbers. Today our topic is linear equations. అంటే రేఖీయ సమీకరణాలు అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ అంటే ఏంటి? 2x - 7 = 35 అని ఉందనుకోండి. ఇప్పుడు ఇది ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ అవును. x + 5 = 10 అని అన్నారనుకోండి. ఇప్పుడు ఇది ఈక్వేషన్ అవుతుందా అంటే ఎస్, ఇది కూడా ఈక్వేషన్ అవుతుంది. అయితే ఇప్పుడు చూడండి, x² + y = 20 అని ఉందనుకోండి. లీనియర్ ఈక్వేషన్ అవుతుందా అంటే అవ్వదు. దీని పరిమాణం చూడండి, ఇక్కడ స్క్వేర్లో ఉంది. ఇలా స్క్వేర్లో ఉన్నప్పుడు ఇది లీనియర్ ఈక్వేషన్ అన్నారు. ఓకే, లీనియర్ ఈక్వేషన్ అవ్వాలి అంటే అది ఏ ఫామ్లో ఉండాలండి? ax + b ఫామ్లో మాత్రమే ఉండాలి. ఓకే, ax + b ఫామ్లో ఉంటేనే దీన్నే లీనియర్ ఈక్వేషన్, రేఖీయ సమీకరణం అని అంటారు. అయితే ఇది మాత్రమే రేఖీయ సమీకరణమా? ఇప్పుడు x + y = 2 అని ఉందనుకోండి, మరి ఇది అవ్వదా అని అంటే ఇది కూడా రేఖీయ సమీకరణం అవుతుంది, బట్ ఇది రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి x + y = 2 అంటే ఇక్కడ రెండు చరరాశులు ఉన్నాయి. రెండు చరరాశులు అంటే రెండు వేరియబుల్స్ ఉన్నాయంటే దీన్ని ఏమంటారంటే రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం అని అంటారు. అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి? x + 2 = 5 అనేది ఉంటే ఇప్పుడు ఇదేమవుతుంది అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, అంటే ఒకటే చరరాశి ఉంటుంది అన్నమాట. ఒకటే చరరాశి ఉంటే దీన్ని ఏకచరరాశిలో రేఖీయ సమీకరణం అని అంటారు. రెండు చరరాశులు ఉంటే ఇది కూడా లీనియర్ ఈక్వేషనే, బట్ రెండు చరరాశులు ఇన్ టూ వేరియబుల్స్. ఇది రేఖీయ సమీకరణమే, ఇది రేఖీయ సమీకరణమే. డిఫరెన్స్ ఏంటిది అంటే ఇదేమో ఏకచరరాశిలో రేఖీయ సమీకరణం, ఇదేమో రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం అవుతుంది. ఓకేనా? దీన్నే సింపుల్ ఈక్వేషన్ అని అంటారనమాట దీన్ని. ఓకే, అంటే ఏంటి? ax = ఇప్పుడు చూడండి, దీన్ని డెఫినేషన్ చూద్దాము. డెఫినేషన్ ఏంటి అంటే ax + b = 0 అవుతూ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇది కంపల్సరీ అనమాట. ఇక్కడ ఏ కనుక 0 అయితే ఇక్కడ ఈ చరరాశి ఉండదు కదా, కాబట్టి చరరాశి ఉండాలి అంటే a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కంపల్సరీ. a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ax + b = 0 లేదా ax = b ఫామ్లో ఉంటే దానిని ఏకచరరాశిలో రేఖీయ సమీకరణం అని అంటారు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అని అంటారనమాట. మనకు డైలీ లైఫ్లో కూడా ఇలాంటివన్నీ యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే, ఎక్కడెక్కడ మనం వీటిని యూజ్ చేస్తాము అనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూద్దామా? క్వశ్చన్ ఏంటి అంటే రెండు సంఖ్యల మొత్తము 29 మరియు ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అయితే ఆ సంఖ్యను కనుగొనండి అని అన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం కనుక్కోవాలండి? ఆ సంఖ్యలు ఏంటివో కనుక్కోవాలి. ఆ రెండు సంఖ్యలు ఎంత అనేది మనకి ఇవ్వలేదు. ఇక్కడ మనకు ఒక క్లూ ఇచ్చారు. ఏమిచ్చారు? రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య ఇంకొక దానికంటే 5 ఎక్కువ ఉందండి. అంటే ఒక సంఖ్య x అనుకుంటే ఇంకొక సంఖ్య x + 5 అన్నమాట. ఓకేనా? ఒక సంఖ్య x, ఇంకొక సంఖ్య x + 5. ఏమన్నాడు? ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అన్నాడు కదా, కాబట్టి ఒకటి x, ఒకటి x + 5. ఇంకేమి ఇచ్చాడు? రెండు సంఖ్యల మొత్తము 29 అని అన్నాడు. అంటే ఈ x + x + 5 ఈ రెండు సంఖ్యల మొత్తం అంటే ఎడిషనే కదా, = 29 అని చెప్పాడు. అయితే ఆ రెండు సంఖ్యలు ఏంటి అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ సాల్వ్ చేస్తే x + x ఇక్కడ 2x అవుతుంది, +5 = 29 అవుతుంది కదా. అంటే ఈ 5 అటు సైడ్ పోతే సబ్ట్రాక్షన్ అవుతుంది కదా, అంటే 2x =
29 మైనస్ 5 అవుతుంది కదా. అప్పుడు 29లో నుండి 5 పోతే ఎంత అవుతుంది? 24 అవుతుంది కదా. ఇక్కడున్న 2 ఎక్స్కి ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కదా, రైట్ సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 24/2 అవుతుంది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అనేది ఆన్సర్ అనమాట. రెండు సంఖ్యలు అడిగారు కదా, మనకేమో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. ఇంకో సంఖ్య 5 ఎక్కువ అన్నాడు కదా, ఎక్స్ ప్లస్ 5 కదా ఇంకో సంఖ్య, అంటే 12 + 5 17 అనమాట. సో ఆ రెండు సంఖ్యలు ఇవన్నమాట. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్య యొక్క 4 రెట్ల నుంచి 5 తగ్గించిన 19కి సమానం అవుతుంది, అయినా ఆ సంఖ్యను కనుగొనుము అని అన్నారు. అంటే ఇక్కడ చూడండి, ఒక సంఖ్య యొక్క 4 రెట్లు, ఆ సంఖ్య ఏంటిది అనేది మనకి తెలీదు, దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఓకే, అయితే ఆ సంఖ్య 4 రెట్లు అన్నాడు అంటే అది 4x అన్నమాట. ఆ 4 రెట్ల నుంచి 5 తగ్గించిన అన్నాడంటే సబ్ట్రాక్షనే కదా, కాబట్టి -4x - 5 తగ్గిస్తే అది దేనికి సమానం అవుతుంది అన్నాడు? 19కి సమానం అవుతుంది అని అన్నాడు కదా. చూడండి, ఈక్వేషన్ వచ్చేసింది మనకు. ఇచ్చిన క్వశ్చన్లో ఈక్వేషన్ ఫామ్ చేసామంటే ఆన్సర్ వచ్చేసినండి. ఫస్ట్ ఈక్వేషన్ ఫామ్ చేయడమే రావాలి. ఓకే, ఒక సంఖ్య యొక్క 4 రెట్ల నుండి అంటే ఆ సంఖ్య ఎక్స్, దాన్ని 4 రెట్లు అంటే దాన్ని మల్టిప్లికేషన్. ఓకే, 4 రెట్లు అని అన్నాడంటే, రెట్లు అని అంటే అది ఎన్ని రెట్లయినా అది రెట్లు అని అన్నాడంటే దాన్ని మల్టిప్లికేషన్. వంతు, 4వ వంతు, 3వ వంతు అన్నాడంటే అది డివిజన్. ఓకేనా, ఈ టర్మ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంగ్లీష్లో అయితే 4 టైమ్స్ 5 టైమ్స్ అని ఇస్తారు. ఓకే, ఇక్కడ చూడండి 4 రెట్లు అన్నారు కాబట్టి 4x, తగ్గించిన అన్నాడు కాబట్టి సబ్ట్రాక్షన్, సమానం అవుతుంది అన్నాడు కాబట్టి ఈక్వల్. 4x - 5 = 19. ఇక్కడ చూడండి 4x ఇక్కడ మైనస్లో ఉన్న 5 ఇటు వస్తే +5 అవుతుంది. ఓకే, ఎంత అవుతుంది అప్పుడు? 19 + 5 ఎంత? 24 అవుతుంది. అప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్న 4 ఇటు వస్తే డివిజన్ అవుతుంది కదా, అప్పుడు x = ఏమవుతుంది? 24/4 అవుతుంది. ఓకే, 4 × 6 = 24. సో x = ఏమవుతుంది? 6 వచ్చింది. మనల్ని అడిగింది అదే కదా, ఆ సంఖ్య ఏంటిది అని అడిగారు. సో ఆ సంఖ్య 6 అన్నమాట. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం విజయ వాళ్ళ అమ్మ వయస్సు విజయ వయస్సుకు 4 రెట్లు. అయితే 6 సంవత్సరాల అనంతరం వారిద్దరి వయసుల మొత్తము 62 సంవత్సరాలు అయినా వారి ప్రస్తుత వయస్సులను కనుగొనుము అంటున్నాడు. ఇక్కడ చూడండి, వాళ్ళ ప్రస్తుత వయసులు ఎంత అనేది ఇవ్వలేదు, కానీ 6 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి వయసుల మొత్తం అనేది మనకి ఇచ్చారు ఈ క్వశ్చన్లో. అయితే ఇప్పుడు ప్రస్తుతం వయసు ఎంత అనేదే క్వశ్చన్ అడుగుతున్నాడు. విజయ వయస్సు ఫస్ట్ మనం ఎక్స్ అనుకుంటే, విజయ వాళ్ళ అమ్మ వయస్సు 4 రెట్లు అని అన్నాడు. ఓకే, ఇది 4x అవుతుంది వాళ్ళ అమ్మ వయసు. విజయ వయసు ఎక్స్ అయితే వాళ్ళ అమ్మ వయసు 4x, ఎందుకంటే వాళ్ళ అమ్మ వయసు విజయకు 4 రెట్లు అని అన్నాడు, విజయ వయసుకు 4 రెట్లు అని అన్నాడు. అయితే 6 సంవత్సరాల తర్వాత అంటే x + 6 కదా, అంటే ఇప్పుడు ఎక్స్ ఉన్నది ఆమె వయసు, 6 సంవత్సరాల తర్వాత ఇంకొక 6 ఇయర్స్ పెరుగుతుంది, అప్పుడు వాళ్ళ అమ్మది కూడా పెరుగుతుంది కదా, అంటే ఆ 4xకి ఇంకొక +6 యాడ్ చేయాలి కదా 6 సంవత్సరాలు అంటే. అయితే వాళ్ళు ఏమన్నారు, 6 సంవత్సరాల తర్వాత వారిద్దరి వయసులో మొత్తం 62 సంవత్సరాలు అన్నాడు. 6 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరు వయసుల మొత్తం అంటే x + 6 + 4x + 6 = 62. ఇదే కదా వాళ్ళు చెప్పింది, 6 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి వయసుల మొత్తము = 62 అని అన్నాడు. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి 4x + x అంటే 5x అవుతుంది. ఇక్కడ 6 + 6 12 = 62 కదా. 5x + 12 = 62. ఓకే, ఇక్కడున్న 12
రైట్ సైడ్ పోతే ఏమవుతుంది, సబ్ట్రాక్షన్ అవుతుంది. అంటే 5x ఈక్వల్ టు 62 మైనస్ 12 అనేది అవుతుంది కదా. ఎంత అప్పుడు 50 అనేది అవుతుంది. 5x ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 10 అనేది అవుతుంది. ఓకేనా. సో x వాల్యూ మనకి 10 వచ్చింది. ఓకే, మీరు క్లియర్గా క్వశ్చన్ మనం అర్థం చేసుకుని దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ రాయగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. కావాలంటే మనం క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత 6 ఇయర్స్ తర్వాత 62 వాళ్ళ వయసులో మొత్తం అన్నాడు కాబట్టి +6 చేస్తే ఈమెదేమో 16 అవుతుంది, ఈమెకి +6 చేస్తే 46 అవుతుంది. ఈ రెండింటి మొత్తం ఎంత అవుతుంది చూడండి, 62 వచ్చిందా. అంటే మనం క్రాస్ వెరిఫై, మనం చేసింది ఆన్సర్ మనకు వచ్చింది కరెక్టా కాదా అని మనం క్రాస్ వెరిఫై చేసామన్నమాట. ఓకేనా. సో విజయ వయసు 10, వాళ్ళ అమ్మ వయసు 40 అనేది క్వశ్చన్కి ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల భేదము 8, పెద్ద సంఖ్యకు 2 కలిపిన ఫలితం చిన్న సంఖ్యకు 3 రెట్లు అవుతుంది. అయితే ఆ సంఖ్యల్ని కనుగొనము. చూడండి, క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి అన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈక్వేషన్ రాయగలిగినాం అనుకోండి, క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిపోయినట్టే. ఓకేనా. ఈక్వేషన్ ఏంటి అంటే చూడండి, 2 సంఖ్యల భేదము 8 అని అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయండి. సంఖ్యల భేదము 8 అని అన్నాడంటే చూడండి, ఒకటేమో x అనుకుంటే ఇంకొకటేమో x+8 అని అవుతుంది. అదేంటి అలా ఎందుకు తీసుకున్నారు అని అంటే, ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయనుకోండి. ఓకే, మీ దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర ఒక 15 రూపాయలు ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు మీ ఇద్దరి దగ్గర ఉన్న డబ్బుల మధ్య డిఫరెన్స్ ఎంత, భేదం ఎంత అని అంటే 5 రూపీస్ అనే కదా చెప్తారు. అంటే ఇప్పుడు నీ దగ్గర 10 ఉన్నాయి, అతని దగ్గర 10 + 5 ఉన్నాయి, అంటే 15 ఉన్నాయి. అంటే నీ దగ్గర ఉన్న 10 కంటే అతని దగ్గర ఒక 5 ఎక్కువ ఉన్నాయి, అంతే కదా. ఆ 5 ఇప్పుడు నీకు డిఫరెన్స్ అయింది. ఇప్పుడు మీ ఇద్దరు ఈక్వల్ అవ్వకుండా చేసింది 5 రూపాయలే కదా. అంటే అదే కదా డిఫరెన్స్. మీ ఇద్దరికి డిఫరెన్స్ ఎంత అంటే 5 రూపాయలనే కదా చెప్తాం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే, 2 సంఖ్యల మధ్య భేదం 8 అన్నాడంటే దాని అర్థము ఒక సంఖ్య 8 అయితే ఇంకొక సంఖ్య 8 ఎక్కువ ఉన్నది కాబట్టే అది భేదం అవుతుంది. అర్థమైంది కదా. అంటే ఒకటి 8, ఇంకొకటి x, ఒకటేమో x, ఒకటేమో x+8. ఆ ఎక్సే మనం కనుక్కోవాలి. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమన్నారంటే, పెద్ద సంఖ్యకు, అంటే ఇదే కదా పెద్ద సంఖ్య అవుతుంది, ఎక్కువ ఉన్నదే కదా పెద్ద సంఖ్య అవుతుంది. ఈ పెద్ద సంఖ్య కట 2 కలిపితే దీనికట, అంటే ఈ x+8కి 2 కలిపితే ఏమవుతుందట, ఈ చిన్న సంఖ్యకు 3 రెట్లు అవుతుందట, అంటే 3x అవుతుందంట. ఓకే, దీనికి పెద్ద సంఖ్య కట 2 యాడ్ చేస్తే ఈ చిన్న సంఖ్య కంట 3 టైమ్స్ అవుతుందంట, 3 రెట్లు. అయితే ఆ సంఖ్య కనుక్కోండి, ఆ సంఖ్యలు ఏంటి 2 అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ x ఇటు వచ్చేస్తే రైట్ సైడ్ RHS సైడ్ వస్తే ఇక్కడ లెఫ్ట్లో ఏముంటుంది, 8 + 2 10 మిగులుతుంది. ఓకే, ఈ x అటు పోతే మైనస్ అవుతుంది, 3x - x అంటే 2x ఉంటుంది. అప్పుడు x = ఏమవుతుందండి, 5 అవుతుంది. ఓకే, x 5 అయిందంటే x+8 ఏమవుతుంది, ఇదేమో 5, ఇదేమవుతుంది 5 + 8 అవుతుంది, అంటే 13 అవుతుంది. ఇక్కడ చూడండి, 2 సంఖ్యల మొత్తము 58, భేదము 28 అయ్యే 2 సంఖ్యలను కనుగొనండి. 2 సంఖ్యలు ఏంటివో మనకు తెలియదు, x+y అని మనం అనుకుందాం. వాటి మొత్తం ఎంత అన్నాడు, 58 అన్నాడు. ఓకే, 2 సంఖ్యల భేదం ఇచ్చాడు మళ్ళీ. ఓకే, వాటి మొత్తం ఏమో 58 అట, వాటి భేదం ఏమో, అంటే డిఫరెన్సే కదా భేదం అంటే, డిఫరెన్స్ ఏమో 28 అంట. అయితే ఆ 2 సంఖ్యలు ఏంటివి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, +y - y పోతుంది, x+x 2x. ఓకే, ఇది ఎంత అవుతుంది, 58 +
28 అంటే 86 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 43 అవుతుంది. ఒక సంఖ్య 43, అప్పుడు ఈ x వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఓకే, అప్పుడు ఏమవుతుంది? 43 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 58 అవుతుంది కదా. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 58 మైనస్ 43 అవుతుంది కదా. అయితే అప్పుడు ఎంత అవుతుంది? 15 అనేది అవుతుంది y ఈజ్ ఈక్వల్ టు. అర్థమైందా? y ఈజ్ ఈక్వల్ టు ఏమో 15, x ఈజ్ ఈక్వల్ టు ఏమో 43. ఆ రెండు సంఖ్యలు ఇవే అన్నమాట. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. చూడండి, 43 ప్లస్ 15 చేస్తే 58 వస్తుంది, ప్లస్ చేస్తే. సబ్ట్రాక్షన్ చేస్తే 28 వస్తుంది. ఓకేనా? లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి అందులో ఏదో ఒక తెలియని పదాన్ని మనం కనుక్కునేలాగా అడుగుతారనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.